జనాలను జరపమ్మా, పైసలు కోసం స్కానర్ పట్టుకొని నించున్నాడా? ఏం దందా చేస్తున్నావా కూడా? ఇది ఒక్క నిమిషమా. రామరామ్ అందరికి చూసిరు కదా వీడియో. సో 1000 రూపాయలు ఇస్తే గానీ అమ్మవారికి బోనం సమర్పించనియారంట. ఇది ఎక్కడ అంటే భువనగిరిలో ఎల్లమ్మ టెంపుల్ లా. ఇవాళ నేను వెళ్ళినా. సో 1000 రూపాయలు ఇస్తే గానీ ఆమె స్కానర్ పట్టుకొని ఆడ 2 గంటలు నించున్నాం మేము లిటరల్లీ లైన్ లో. బోనాలు సమర్పించే వాళ్ళని అక్కడ బోనాలు సమర్పించి అక్కడ నుంచి జరగనిస్తలేదు, లైన్ ని ముంగటికి జరగనిస్తలేదు. 1000 రూపాయలు ఇచ్చే వారికి ముంగటికి కదలనిస్తలేదు లైన్ ని. ఆమె అట్లా స్కానర్ పట్టుకొని నించొని ఎంత చెప్పినా కానీ అక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఖాళీ పైసా 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 పైసాకి ఎగబడ్డారు ఆ గుడిలా. అంటే అది గుడియా లేకపోతే అక్కడ ఉన్న మనుషులు ఆడ దందా చేస్తారో నాకు అర్థమైతలేదు. అరే మన గుడిలా ఇజ్జత్లు మనమే తీసుకుంటున్నాం భయ్, మన హిందువుల ఇజ్జత్లు మనమే తీసుకుంటున్నాం. ఏంది ఇది? గుడియా లేకపోతే వ్యాపారం చేస్తున్నాడా? నాకు అర్థమైతలేదు. అరే 2 గంటలు అవుతుంది, ఓమ్మ నడువుర్రి, ఓమ్మ పోని ముంగడు పోని అంటుంటే కూడా అసలు ఆమె జరగనిస్తలేదు. ఆడ స్కానర్ పట్టుకొని నించుంది. లేదు బొట్టు పెడితే 200 ఇవ్వాలంట. బొట్టు పెడితే ఇది ఎక్కడ? ఓడి బియ్యం కాడ ఇలా 500 డిమాండ్ చేస్తారు. పోయినకే బోనం సమర్పించాలి అంటే ఆమె డిమాండ్ చేస్తుంది. ఆమె అయితే ఏకంగా లైన్ నే కదలనిస్తలేదు. మళ్ళీ ఈడ గుడి మెయింటెనెన్స్ ఉందంటావా? ఖాళీ పైసలు దబ్బుట్లనే ఉంది. ఈడ వాలంటీర్స్ లేరు, ఎవరు లేరు. మరి మీ గుళ్ళ బోనం సమర్పించాలి అంటే 1000 రూపాయలు కంపల్సరీ ఇవ్వాలా అమ్మా అంటే అవును అని చెప్తున్నాడు ఓడిబియ్యం పోసేట ఆమె. మరి 1000 రూపాయల కోసం కూడా మస్తు కష్టపడేటోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా? మరి ఈ రకంగా భక్తులను ఇబ్బంది పెట్టే వాళ్ళని అయితే ఎండోమెంట్ దృష్టికి అయితే కంపల్సరీ తీసుకుపోవాలి.